మ్యాచ్ నెంబర్ 18 సారీ 18 అండి, విరాట్ కోహ్లీ పేరు వచ్చేసింది. సారీ, మ్యాచ్ నెంబర్ 8 ఐపీఎల్లో చెన్నై వర్సెస్ ఆర్సీబీ. మ్యాచ్ మాత్రం అబ్జల్యూట్ సినిమా బాగుంది. ఎందుకంటే ఒక టైప్ ఆఫ్ రివెంజ్ ఇది. ఎట్లా, ఐపీఎల్ స్టార్ట్ అయిన ఫస్ట్ సీజన్లో చెన్నైలో చెపాక్ గ్రౌండ్లో ఆర్సీబీ గెలిచింది ఫస్ట్ మ్యాచ్ అక్కడే. ఆ తర్వాత మళ్ళీ ఇంతవరకు గెలవలేదు. ఆ తర్వాత గెలిచింది ఈరోజే, ఈ మ్యాచే, ఐపీఎల్ 2025 18th సీజన్. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎవ్రీ టైం ఆర్సీబీ ఎంత స్ట్రాంగ్ ఉన్నా బౌలింగ్ యూనిట్లో ఫెయిల్ అయ్యేది. చెపాక్లో గెలవడం అంత కష్టమే అయ్యేది. ఎందుకంటే ఎవ్రీ టైం చెన్నై చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. స్టిల్ ఇప్పటికీ స్ట్రాంగ్ కాదనట్లేదు, బట్ ఆర్సీబీ ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్ ఉంది. బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ పర్ఫెక్ట్. ఆల్మోస్ట్ ప్రతి యూనిట్లో ఒక కరెక్ట్ స్టెప్ అయితే తీసుకుంది. ఈసారి ఆక్షన్లో కరెక్ట్ స్టెప్ తీసుకొని కరెక్ట్ యూనిట్ని చూస్ చేసుకొని టీంలోకి తీసుకుంది అనమాట. సో అది చాలా ప్లస్ అయింది ఈసారి మన ఆర్సీబీ టీంకి. మ్యాచ్ అయితే గెలిచిందబ్బా, హ్యాపీ. విరాట్ ఇన్నింగ్స్ కొంచెం డిసప్పాయింట్ చేసింది, ఎందుకంటే 30 balls 30 runs కొట్టాడు. చాలా కొంచెం బాధ అనిపించింది. చాలా స్లో ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ ఫిల్ సాల్ట్ ఆబ్వియస్లీ చిన్న షార్ట్ ఇన్నింగ్స్ ఆడాడు, పవర్ ప్లేలో కొట్టేసి వెళ్ళిపోయాడు. నైస్. అండ్ నూర్ అహ్మద్ అయితే మాత్రం చాలా అబ్జల్యూట్ మంచి బౌలర్, మంచి స్పిన్ బౌలర్, కరెక్ట్ బౌలర్ని తీసుకుని ఎవ్రీ టైం చెన్నైకి ఇలాంటి వాళ్ళు దొరుకుతారు ఒక జంప్ ఖచ్చితంగా. సో ఈసారి ఆర్సీబీ కూడా దొరికారు అలాంటి వాళ్ళు. ఇట్స్ ఓకే, ఫైన్. ఇప్పుడు హైయెస్ట్ వికెట్ టేకర్ వచ్చేసి నూర్ అహ్మదే ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లన్నిటి కలిపి. అండ్ మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది కాబట్టి మా పటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. చాలా బాగా, చాలా మంచి నాకు ఆడాడు. ఎందుకంటే అదృష్టం ఉండాలి. మ్యాచ్ రన్ అయ్యేటప్పుడు అదృష్టం కూడా ఉంటే ఒక్కొక్కసారి మనకి ఇట్లా క్యాచ్లు వచ్చినాయి. 3 catches మిస్ అయిపోయినాయి అనమాట పటిదార్వి. ఆ మిస్ అవ్వడంతో ఆ ఛాన్సెస్ని యూజ్ చేసుకొని 50 చేశాడు. తర్వాత అవుట్ అయ్యాడనుకో, అది వేరే విషయం. అంటే ఒక్కొక్కరి గురించి చెప్పడం వద్దు, కానీ లియామ్ లివింగ్స్టోన్ కానీ వచ్చిన ప్రతి ఒక్కరు చిన్న చిన్న ఇన్నింగ్స్ కరెక్ట్గా ఆడి వెళ్ళిపోయారు అనమాట. లాస్ట్లో టీమ్ డేవిడ్ వచ్చేసి లాస్ట్ ఓవర్లో 18 runs కొట్టాడు, 3 sixes బాగా చేశాడు. దానివల్ల స్కోర్ 196కి చేరుకుంది అనమాట. చాలా అంటే చాలా కామ్గా స్టార్టింగ్ నుంచి కరెక్ట్గా ఆడడం వల్ల ఫ్లో, అంటే బ్యాట్ ఫ్లో కరెక్ట్ ఉండడం వల్ల ఫైనల్ వరకు మ్యాచ్ వచ్చింది. 196 వరకు రన్స్ వెళ్ళిపోయినాయి అనమాట. అండ్ బౌలింగ్లో వచ్చేసి ఖచ్చితంగా ఆర్సీబీ చాలా పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంది బౌలర్స్ అనిపించింది. అందుకే మ్యాచ్ గెలిచింది. చెన్నైకి వికెట్లు తీయకపోయింటే మాత్రం ఖచ్చితంగా ఈజీగా గెలిచేది చెన్నై ఆర్సీబీ మీద. సో అది మ్యాటర్ అనమాట. చూద్దాం ఇంక నుంచి ఏమవుతుందో.